హలో ఎవ్రీవన్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కదా, మంచి మంచి వీడియోస్ కోసము. ఆల్రెడీ టైటిల్ కానీ తమ్నెల్ కానీ చూసుంటారు కాబట్టి డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేద్దాము. అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా ఏ ఎగ్జిబిషన్ వీడియోస్ వచ్చినా కానీ రెగ్యులర్గా మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవి 2 డిఫరెంట్ ఎగ్జిబిషన్ వీడియోస్లో కొన్నవి. ప్రతిదీ కూడా ఎంత ప్రైస్ పడింది, ఎక్కడ తీసుకున్నాను, అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏది వర్త్, మీకు కూడా ఏది నచ్చిందో చెప్పండి. ఫస్ట్ ఈ ఫింగర్ రింగ్, అసలు నా లైఫ్లో ఫస్ట్ నార్మల్ బయట నుంచి కొన్న రింగ్ ఇదేనండి. 350 రూపీస్ విత్ వారంటీ అని చెప్పారు, 6 months వారంటీ. ఈ క్లోజెట్ కలెక్షన్ అని చెప్పి కొండాపూర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను. ఏమంటారు, ఆ ఫింగర్ రింగ్ ప్లస్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి బ్రేస్లెట్, ఇవి రెండు కూడాను. సో ఫింగర్ రింగ్ వచ్చేటప్పటికి 350 రూపీస్ అండ్ బ్రేస్లెట్ వచ్చేటప్పటికి 450 రూపీస్. రెండు కూడాను 800 రూపీస్. ఫైనల్గా నేను బార్గెన్ చేసి 750కి అయితే తీసుకున్నాను అనమాట. ఎలా అనిపించినాయో చెప్పండి. చేతికి పెడితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ ఫింగర్ రింగ్ది కూడాను, అసలు నేను ఎప్పుడు బయట రింగ్స్ కొనండి, నాకు ఫస్ట్ థింగ్ ఎక్కువ పడవు బయటవి. బట్ ఎందుకో తెలియదు, ఆ స్టోన్ అది చూడగానే చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఈవెన్ బ్రేస్లెట్ కూడా నాకు అలా సింపుల్ స్టోన్ తోటి సింగిల్ చైన్ లాగా రావడం అనేది బాగా అనిపించింది. సో ఇవి రెండు క్లోజెట్ కలెక్షన్ ఎగ్జిబిషన్లో తీసుకున్నవి. రెండు కలిపి 750 రూపీస్. వర్త్ కాదో మీరే నాకు చెప్పేసేయండి. అండ్ ఎలా అనిపించిందో చెప్పండి. నా చేతి కొంచెం లూజ్ ఉంటాయి, సో ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇదే లాస్ట్ సైజులు, ఇంతకుమించి చిన్నవి దొరకట్లేదు. బట్ యా, నాకైతే నచ్చాయి, అందుకని చెప్పే తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించినాయో కూడా చెప్పేసేయండి నాకు. అండ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్వి, ఇలాంటి చోట్ల ఇలా తక్కువ ప్రైజెస్లో వచ్చినవి తీసుకోవచ్చండి. ఇంతకుముందు కూడా నేను కొన్నాను, నాకు నచ్చాయి. నెక్స్ట్ వచ్చి ఈ బ్రేస్లెట్, ఇదైతే మాత్రం డైరెక్ట్గా అంటే అసలు చూస్తే గోల్డ్ అన్నట్టే అనిపిస్తుంది, అంత బాగుంది. సో ఈ క్లోజెట్ కలెక్షన్స్ ఎగ్జిబిషన్ కొండాపూర్ వీడియో మీరు స్టాల్స్ చూస్తే అర్థమైపోతాయి. సో డిఫరెంట్ స్టాల్స్ అనమాట, అందులోంచి తీసుకున్నటువంటిది ఇది. సో అదొచ్చి 350 రూపీస్. ఆ బ్రేస్లెట్ ప్లస్ ఈ బ్లాక్ బీడ్స్ ఒక స్టాల్లో తీసుకున్నాను నేను. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ కూడా నాకు అరౌండ్ 300 or 280 రూపీస్ అలా పడిందన్నమాట. బ్రేస్లెట్ మాత్రం 350. సో ఈ ఎగ్జిబిషన్ జరిగి చాలా రోజులైంది అండ్ ఈ వీడియో చేసేటప్పుడు కూడా చాలా టైం పట్టింది, అందుకే కొంచెం 10-20 రూపీస్ డిఫర్ చెప్తున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ కూడా బయటికి చాలా అంటే చాలా బాగున్నాయండి. జనరల్గా నా దగ్గర అంటే నార్మల్గా వైట్, నార్మల్ డైమండ్ అలాంటివే ఉన్నాయి. ఇలా ఎప్పుడు కూడా డిఫరెంట్ కలర్ స్టోన్స్తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే ఫర్ ద ఫస్ట్ టైం సరదాగా ట్రై చేశాను. అండ్ మీలో ఎవరైనా ఇలా వెళ్ళినప్పుడు పెడతామో లేదో పక్కన పెడితే కళ్ళకు నచ్చినవి తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇవి మాత్రం ఆ టైంకి చాలా బాగా నచ్చి కొన్నాను, కానీ నాకు ఎందుకో తర్వాత ప్రైస్ ఎక్కువ పెట్టేశానేమో అనిపించింది. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఈచ్ వన్ వచ్చి 850 రూపీస్. మీరు అక్కడ కార్డ్ మీద చూసుంటారు కదా ప్రైస్, 850 రూపీస్ అంటే రెండు మనకి 1700. బట్ నేను ఫైనల్గా బార్గెన్ చేస్తే 1500కి ఇచ్చారు రెండు కూడాను. కానీ అంటే స్టోన్ క్వాలిటీ కానీ చూడడానికి లుక్ వైజ్ కానీ, ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా ఆ మెరుస్తున్నాయి కదా డైమండ్ లుక్ లాగా, అదంతా బాగుంది. క్వాలిటీ వైజ్ అదంతా లేదు. కానీ ఒక ఇయర్ రింగ్కి 750 రూపీస్ వర్తా కాదా? ఒకవేళ నిజంగా బాగుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న 2 డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, 2 pairs. ఈ 2 pairsలో కూడా మీకు ఏది బాగా నచ్చిందో కూడా చెప్పండి, ఓకేనా? అండ్ ఇది కూడా నేను క్లోజెట్ కలెక్షన్ దానిలో తీసుకున్నదే. ఇవి రెండు ఇంకో స్టాల్లో తీసుకున్నాను అనమాట. మీకు ఆ వీడియో కనుక ఎగ్జిబిషన్ వీడియో చూస్తే ఈ కలెక్షన్స్ అన్నీ నేను చూపించి ఉంటాను ఖచ్చితంగా. ఇంకా డిఫరెంట్వి, ఇవి జస్ట్ నేను కొనుక్కున్నవి కాబట్టి. సో ఎవరైనా చూసుండకపోతే ఒక్కసారి వెళ్ళి అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు వీడియోలో చూసిన శారీస్ ఉన్నాయి కదా, ఇవి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వీడియో చేశాను కదా ప్రగతి నగర్ అని చెప్పి, అక్కడ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ రెడ్ కలర్ది వచ్చేటప్పటికి అంటే మెరూన్ కలర్ది, అది వచ్చి చందేరిది. అండ్ ఇది వచ్చి ఏదో సమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అని చెప్పి చెప్పినట్టు గుర్తండి, నాకు కరెక్ట్గా ఆ మంగళగిరినా మంగళాపురం అనేది గుర్తులేదు, కానీ కాటన్ అయితే అంతవరకు గుర్తుందన్నమాట. నాకు జనరల్గా చందేరి అంటే చాలా నచ్చుతుంది, చాలా అంటే చాలా ఇష్టం. అండ్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి కానీ మెరూన్ నా ఫేవరెట్ అనమాట. ఇంతకుముందు కూడా నేను చెప్పుంటాను, ఇలా మెరూన్ కానీ రెడ్ కానీ ఇలాంటి కలర్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయని చెప్పి. సో ఇవి కూడా అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ చెప్పారు. నాకు ఎంత ప్రైస్ చెప్పారో గుర్తులేదు, కానీ నేను మాత్రం బార్గెయిన్ చేసి
ఈ శారీని అయితే కనుక అరౌండ్ 1250 రూపీస్కి తీసుకున్నానండి. సో మీరు శారీ మొత్తం నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. మెయిన్గా నాకు శారీలో ఇలా అడుగున అంచు ఉంది చూసారా, ఆ పట్టు అంచు అండ్ చందేరితో అనేది చాలా నచ్చిందన్నమాట. అండ్ ఇప్పుడు అంటే లైక్ మనం వేసుకొని చూస్తే కూడా పౌట్ అంచు అనేది చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది. దీనికి మీరు బ్లౌజ్ సింపుల్గా అంటే ప్లెయిన్గా సింపుల్గా కుట్టించుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. లేదా ఏదైనా కొంచెం డీసెంట్ వర్క్ పెట్టించుకున్నా కూడా బాగుంటుంది. డెఫినెట్గా నేను ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత మీ అందరికీ కూడా చూపిస్తాను. కానీ అప్పుడప్పుడు నా బ్రెయిన్లో కొన్ని డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా, అంతకుముందు లెహంగా కూడా చూపించాను కదా. సో ఈలోపు ఈ శారీ మీద ఇంకేమైనా డిఫరెంట్ థాట్ అంటే సెమీ పటియాలా డ్రెస్ అలా ఏమైనా వస్తే ఏం స్టిచ్ చేయించినా మీకైతే మళ్ళీ చూపిస్తాను. అండ్ బై ద వే 1250 వర్తా కాదో మీరే నాకు చెప్పేసేయండి బాగుందో లేదో. నెక్స్ట్ ఈ శారీ, ఇందులో ఒక 2-3 కలర్స్ ఉన్నాయి. అదర్ 2 కలర్స్ నా దగ్గర ఎప్పుడు ఉండేవే. బట్ ఏంటంటే కొంచెం ఈ పీచ్ కలర్ దగ్గరగా ఉన్నది నేను ఎప్పుడు కొనలేదు. జనరల్గా నాకంటే ఈ లైట్ కలర్స్ అంత త్వరగా బ్రెయిన్కి ఎక్కవు. బట్ ఈ డిజైన్ ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అంట. అంటే ఆ క్వాలిటీ అవంతా చూసిన తర్వాత మిగిలిన 2 నా దగ్గర చాలానే ఉన్నాయి. అందుకని కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉందండి. వాళ్ళైతే 2300 అలా చెప్పినట్టు గుర్తు. నేనైతే 1700కి కొన్నాను. అంటే ఈ స్పెసిఫిక్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్స్ ఇలాంటి వాటికి 1700 పెట్టచ్చు. అంటే ఇప్పుడు మనం ఏమైనా షోరూమ్స్కి అలా వెళ్తుంటే 3000-4000 5000 అలా ఉంటున్నాయి. ఆ వేలో ఆలోచించి నేను పెట్టాను. సో వర్తా కాదా అనేది మాత్రం మీరే నాకు చెప్పాలి. సో నేను మీకు ప్రైజెస్ చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక ఐడియా. అండ్ ఇంతకన్నా కొంచెం బడ్జెట్లో మీ సరౌండింగ్స్లో కూడా ఉంటే నాకు చెప్పండి. సో నేను వస్తాను, నేను కొనుక్కుంటాను. అట్ ద సేమ్ టైం మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 2 శారీస్లో మీకు ఏది పర్సనల్గా నచ్చిందో కూడా చెప్పండి. నాకు కొన్నప్పుడైతే ఇది చాలా బాగా నచ్చింది. కానీ యాజ్ యూజువల్ నాకు నా మెరూన్ ఫేవరెట్ కాబట్టి ఫస్ట్ శారీనే నాకు బాగా నచ్చింది. బట్ వర్క్ కానీ డిజైన్ కానీ లుక్ వైజ్ అయితే ఇది కూడా చాలా బాగుంది. మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పేసేయండి. అండ్ బై ద వే లాస్ట్ టైం కూడా చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయిపోయిందండి, నెక్స్ట్ కొండాపూర్లో పెడతారట. అది పెట్టగానే నేను మీ అందరికి ఇన్ఫామ్ చేస్తాను. మినిమం 1 మంత్ ఉంటుందని చెప్పారు. మోస్ట్లీ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ డే వెళ్తాను. సో వెళ్ళగానే మీ అందరి కోసం వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇది మా బాబు డ్రెస్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్పెసిఫిక్ స్టాల్ని నేను వీడియోలో కూడా హైలైట్ చేసి మరి ఇలా రేడియం లైట్స్తో టీషర్ట్స్ అవి బాగున్నాయి అని చెప్పి ఒక స్టాల్ చేశాను కిడ్స్ది. అక్కడ తీసుకున్నాం అన్నమాట. అక్కడ జెన్యున్గా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ వీళ్ళందరూ నాకు విజిటింగ్ కార్డ్స్, నాకే కాదు కొంటున్న అందరికీ కూడా కార్డ్స్, వాళ్ళ ఇన్స్టా పేజెస్ అలాంటివి ఇచ్చారు. అవన్నీ నేను ఒక కవర్లో పెట్టేసి ఉంటాను. బట్ వీటిల్లో మీకు ఏమైనా నచ్చుంటే కనుక నాకు ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ కామెంట్ చేస్తే, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అన్నీ ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు, బట్ నేను ట్రై చేస్తానండి. అండ్ ఈ డ్రెస్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇది కూడా 16 or 17 చెప్పినట్టు గుర్తు, బట్ ఫైనల్గా బార్గెన్ చేయగా 1400కి ఇచ్చారు. ఇది మాత్రం క్లాత్ వైజ్ నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నాకే 1400 అంటే చాలా వర్త్ అనిపించింది. అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే జనరల్గా కూడా నచ్చుతుంది. ఇలాగా జెంట్స్కి అబ్బాయిలకి కదా. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. ఆ ప్యాంట్ కానీ, ఆ కోట్ కానీ, టీషర్ట్ కానీ, ఆ మోడల్ ఇదంతా కూడా మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. 1400 డెఫినెట్గా ఇది మాత్రం నాకు బాగా వర్త్ అనిపించింది క్వాలిటీ వైజ్ అండ్ మోడల్ వైజ్ అంతా. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ ఇవేంటంటే నేను ఎక్కువ హైలైట్ చేయను, ఆల్రెడీ మన షార్ట్స్లో పెట్టాను కానీ చాలామంది చూడలేదు. బట్ స్టిల్ ఇవన్నీ ఎగ్జిబిషన్ రిలేటెడ్వి కాబట్టి డైరెక్ట్గా సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇది ఆల్రెడీ నేను చూపించాను. ఈ చైన్ 450 రూపీస్ చెప్తే నేను బార్గెన్ చేసి 370కి తీసుకున్నాను అన్నమాట. దీనికి లాకెట్ కూడా వచ్చింది. అండ్ సో ఇలా మనం సింపుల్గా కావాలంటే మీరు లాకెట్ లేకుండా చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. లేదు ఈ లాకెట్ని వేరే చైన్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కనెక్ట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ఎవరో నాకు గుర్తులేదు, ఒక ఇన్స్టాలో నాకు మెసేజ్ పెట్టారు, వేసిన తర్వాత బాగుందా అండి, కలర్ ఏమైనా పోయిందా అని. లేదండి, నేను ఒక 2 times యూస్ చేశాను. వాటర్ అయితే తగలలేదు, బట్ స్టోన్స్ కానీ ఆ షైనింగ్ కానీ అలాగే ఉంది. చాలా బాగుంది. అండ్ ఇదైతే కనుక నేను లిటరల్గా నిన్నే పెట్టాను కదా. సో
మళ్ళీ దీన్ని కూడా నేను రిపీట్ చేయట్లే అనుకోవట్లేదు. బార్గెన్ చేసిన తర్వాత అరౌండ్ 600 రూపీస్ పడింది. సో ఇది షైనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వీడియోలో కాదు బయట ఇంకా బాగుంది. సో నాకు బాగా అనిపించింది. అండ్ ఈ బ్రేస్లెట్ కూడా నేను చూపించాను 70 రూపీస్ అని. ఇంతకుముందు కూడా నా దగ్గర బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలానే ఉన్నాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, చాలా బ్లాక్ బీడ్ కలెక్షన్స్. నాకు తెలిసి ఆ వీడియో కూడా చేశానేమో, లైవ్ వీడియోనో ఏదో చేసుంటాను అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, నేను అంటే మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక ఐడియా, అంటే చేతికి పెడితే ఇవి ఎలా ఉంటాయో చూస్తే మీకు ఐడియా ఉంటుంది అని. ఈ 3 బ్రేస్లెట్స్లో నాకైతే బయటికి చూడడానికి మధ్యలో నచ్చింది, చేతికి అయితే ఫస్ట్ వన్ ఆ స్టోన్ది బాగా నచ్చింది. సో మీకేం నచ్చిందో చెప్పేసేయండి. ఓవరాల్గా ఇదేనండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.